కువైట్ లో ఒక ఏసీ ఫిట్టింగ్ కి 5,500 ఇండియా డబ్బులు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇదిగో ఈ కార్ లోనే మనం ఏసీ ఫిట్టింగ్ చేస్తాకొచ్చారు. ఈ వ్యాన్ లో చూడ మొత్తం కాపురం పెట్టేసారు. నుచ్చులు డబ్బాలు అన్ని వేసుకొచ్చారు. వ్యాన్ లో ఖాళీగా ఉండాలని పైప్ లైన్ నుంచోబెట్టి మనం పట్టుకోమన్నారు. ఆల్రెడీ రూమ్ లో ఏసీ ఉండేది, అది పోయిందని వేరే ఏసీ మార్పిస్తున్నాం. కిందకు వచ్చాం, ఇది అట్టుకెళ్దామని. మనిషి వెళ్తాకే ఖాళీ లేదంటే ఇది అట్టుకెళ్ళాలి ఆ బొక్కలోంచి. ఆ మెట్ల మీద ఇద్దరం నడలేమని అన్నకి ఎత్తేమన్నాడు. మనం నడితే వెళ్తేనే ఆయాసం వస్తుంది. అన్న ఎలా మోసుకొస్తున్నాడు. ఆ అన్న మొత్తానికి ఏదోలా పట్టుకొచ్చేసాడు పైకి. దాన్ని మనం ఖాళీగా ఉన్నాం కదని బొక్కలోంచి పైపులు వెళ్తాను లాగమన్నాడు. ఏదోలా లాగేసాం కింద మీద పడి. లాగానే గానీ ఫలితం లేకుండా పోయింది. అదిగో అక్కడ ఇరిగిపోయిన పైపులు. మళ్ళీ అక్కడ ఎల్లింగ్ చేయాలంటే ఇప్పుడు అదే మన ఇండియాలో ఎల్లింగ్ చేయాలంటే పెద్ద పెద్ద మిషన్ తీసుకొస్తారు. ఇక్కడ చూడు, ఈ ఒక్క దాంతో చేసేస్తారంటే ఎల్లింగ్. ఆ పగిలిపోయిన గాంచి కట్ చేసేసి అక్కడ నుంచి వెల్డింగ్ చేసేస్తున్నారు. వెల్డింగ్ చేసి అది ఫిట్ చేసేస్తున్నారు. పాతది కాబట్టి కొంచెం కష్టపడుతున్నారు అంతే. ఇంకా అక్కడ నుంచి పైకి వచ్చేసాం అవుట్డోర్ బియ్యందామని. ఆ కట్టర్ తో ఆ పైపుల్ని కట్ చేస్తున్నారు. భలే తెగుతుంది అది. ఆ కట్టర్ లోపల టైల్స్ బ్లేడ్ ఉన్నట్టు ఉంది అది లోపల. ఆ కట్ చేసిన గాంచి మళ్ళీ అక్కడ వెల్డింగ్ పెట్టేస్తున్నారు. ఆ వెల్డింగ్ పెట్టిన గాంచి ఫిట్ చేసేసి సుబ్బు వాటర్ తో చెకింగ్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత దాంట్లో గ్యాస్ లేకపోతే గ్యాస్ ఎక్కిచ్చేస్తున్నారు. బండ్ కూడా తెచ్చేసారు. మొత్తానికి ఏసీ ఫిట్టింగ్ అయిపోయింది. మొత్తం చేసినందుకు 20 దినాలు తీసుకున్నారు. ఇంకెళ్లే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.